శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 5వ తేదీ జూన్ నెల 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఉన్నాయా అంటే అది రాహువు. చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు ఇస్తున్నారు. ఇక మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మీరు పట్టించుకోని అవసరం లేదు. శుక్రాచార్యుల వారు బాగున్నారు, రాహు గారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. అయితే ఊహించని విధంగా ధనం వస్తుంది, ఇంట శుభకార్యాలు జరుగుతాయి, భార్యాభర్తల మధ్య ఆత్మీయత అనురాగాలు బాగుంటాయి. మీరు 10 మందితో మాట్లాడేటప్పుడు మంచి స్నేహ స్వభావం ఉంది మీకు అని చెప్పి 10 మంది కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. మీరు వారందరూ మీ పట్ల ఆకర్షితులవుతారు. ధన ఆదాయం విషయంలో మీరు అసలు ఊహించని విధంగా ధనం వస్తుంది. కుటుంబం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, మీ మాటకి చాలా వరకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. ద్వితీయ స్థానంలో ఉన్న బుధ గ్రహం యొక్క సంచారము బాగుంది, బుధ ఆదిత్య యోగము బాగుంది. కుటుంబంలో ఒకరికి ఉత్తమమైనటువంటి స్థితులు వస్తాయి, మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఊహించని విధంగా విజయావకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు కష్టపడ్డమే తెలిసింది మీకు, ఇప్పుడు విజయాలు అందుకుంటారు. ఇవన్నీ కూడా చాలా ఆనందము. అలాగే కుడి కన్ను విషయంలో ఎవరికైనా కానీ ఇబ్బందులు ఉన్నట్టయితే ఈ సమయంలో ఏదైనా ఆపరేషన్ అవసరం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి, మీరు మరింతగా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి వారికి ధన ఆదాయం విషయంలో అనేక రకాలైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. ఇటు ద్వితీయ స్థానంలో గురుగారు బాగున్నారు, అటు లాభస్థానంలో శనిగారు బాగున్నారు. ఇక్కడ తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం బాగుంది, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. అంటే మీరు ఏ రకంగా చూసినా కూడా లాభాలు కనిపిస్తున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి, కుటుంబ రీత్యా అభివృద్ధి కనిపిస్తోంది, స్థిర చిరాస్తుల వృద్ధి కనిపిస్తోంది. ఇక మంచి మాట తీరు బాగుండడం కనిపిస్తోంది. ఎవరితోనైనా కానీ ఏ రకంగానైనా కానీ మాటలతో చక్కగా ఆకట్టుకుంటారు, సన్మాన సత్కారాలు అందుకునే విధంగా ఉంటారు, మంచి ఉత్తమమైన క్రమశిక్షణ ఉంటుంది. రాశిలోనే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగము కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొని వస్తుంది. అలాగే విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితి ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యార్థుల విషయంలో కానీ, వైద్యంలో ఉన్నటువంటి వైద్య రిలేటెడ్గా ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు జరిపేవారు కానీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక్కడ ఒక్క విషయాన్ని మటుకు మరింత గట్టిగా తెలియచెప్తున్నాను. అనారోగ్యం, చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే వారు మటుకు ఖచ్చితంగా ఔషధ సేవ చేయవలసి వస్తుంది. మొండిగా మటుకు ఏ నిర్ణయాలు చేయవద్దు, మొండితనాన్ని మీరు ప్రదర్శించవద్దు. అలాగే మొండిన పడిన పనులు ఉన్నాయా అంటే వాటిని సాధించాలి అని కూడా పెట్టుకోవద్దు. వాటిని కొన్నాళ్ళు అలా వాటిని వదిలేయండి, ఆ తరువాత మళ్ళీ మీరు చేపడతారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ చాలా మంచి జరుగుతూ ఉన్న కారణం చేత మీ మానసికమైన సంతృప్తి మరింతగా ఇనుమడిస్తోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా బాగుంటారు. శుభం. మిథున రాశి వారికి చాలా మంచి కాలం అని చెప్పాలి. రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే ఫలితం చాలా బాగుంటుంది. అలాగే లాభస్థానంలో శుక్రాచార్యుల వారు ఇచ్చే ఫలితము, దశమంలో ధర్మక్షేత్రంలో శనిగారు ఇచ్చే ఫలితము, తృతీయ స్థానంలో కేతు ఇచ్చే ఫలితము, ఇవన్నీ కూడా మాటలైన విషయం కాదు, ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేవే. అన్ని విధాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. గృహములో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పటికీ దానిని మీరు ఏదో విధంగా అధిగమిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగుంటాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది.
ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా బాగుంది. అలాగే ఊహించని విధంగా లాభాలున్న రీత్యా కూడా మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, మొన్నటి వరకు పడ్డ ఇబ్బందులన్నీ కూడా చక్కగా అధిగమిస్తూ కొత్త కొత్త అంశాలలో కూడా మీకు గురువు గారి యొక్క ఆశీస్సులు లభిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా అభివృద్ధి కనిపిస్తుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలోని చంద్రగ్రహ సంచారం చాలా మేలు చేస్తోంది. అలాగే ఏకాదశంలోని రవి బుధులు మేలు చేస్తున్నారు. దశమ స్థానంలోని శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఇలా కొన్ని రకాలుగా కర్కాటక రాశికి మంచి కాలమే నడుస్తోంది అని చెప్పచ్చు. ముఖ్యంగా వ్యయస్థానంలో ఉన్న గురువు గారి యొక్క స్థితి తన యొక్క ఉచ్చవైపుగా పయనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఒక ఉన్నత స్థితికి మీరు వెళ్ళడానికి కావలసినటువంటి బీజాలు ఇప్పుడు పడడానికి రెడీగా ఉన్నాయి. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనగా చెప్తూ ఉన్నాను. అలాగే ఈ కర్మకారకుడైనటువంటి శనిగారు చక్కటి స్థితిలో ఉన్నారు, నవమ స్థితిలో. పూర్వజన్మలో మీరు పుణ్యం చేసుకుని ఉన్నట్లయితే ఆ పుణ్యం అంతా ఇప్పుడు మీకు లాభం రూపంలో కనిపిస్తుంది. పాపం చేసుకుని ఉన్నట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అనారోగ్యం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఈ రెండు స్థితులు కూడా ఆ మనకి జరుగుతూ ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే కనిపిస్తున్నాయో వాటి నుంచి ఆధారం చేసుకోవాల్సిందే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జన్మజాతకాన్ని కూడా ఇక్కడ ఒకసారి చూసుకోవాల్సి కూడా ఉంటుంది. ఇక అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల ఉన్నట్టుగా ఉండి ధన ఆదాయం మీకు బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. ఈ ఓర్పు కలిగి ఉండడం ద్వారా మీకు అనేక రకాల మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల భగవంతుడు సహకరించేటటువంటి ఆశీస్సులు ఇచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. మరి కొద్ది నెలలలో మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది మీకు రెండు విధాలుగా కూడా, ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను కూడా. ఒక కుటుంబ పరంగా వృద్ధిలోకి వెళ్ళడము, ఆర్థిక పరంగా ఇంకొక మెట్టు పైకి వెళ్ళడము జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఒక అదృష్టము వెన్నంటి ఉన్నది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా వెన్నంటి ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. సప్తమ స్థానంలో రాహు సంచారము, అష్టమ స్థానంలో శని గారి సంచారము, రాశిలోనే కేతు గారి యొక్క సంచారము ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మనకి గ్రహస్థితులు సూచిస్తున్నాయి. అదృష్టవంతమైన కాలం ఏది అంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం. ఇది ఖచ్చితంగా అదృష్టానికి సంబంధించినటువంటి గ్రహస్థితి అని చెప్పచ్చు. మీకు ఊహించని విధంగా ధనం వస్తుంది. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. నవమ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు. అంటే ఇద్దరు గురువు గారులు, ఇటు శుక్రాచార్యుల వారు ఇటు గురువు గారు ఇద్దరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు కానీ బుధ ఆదిత్య యోగం కానీ చాలా చాలా మేలు చేస్తుంది. వరుస రాసుల్లోనే 3 గ్రహాలు ఉండడం కూడా అదృష్టమే. మాలికా యోగంలో ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ రకంగా సింహరాశి వారు అదృష్టవంతులయ్యారు. ఈ భూములకి సంబంధించిన తగాదాలు లేకుండా, కలహాలు లేకుండా, దుఃఖాలు లేకుండా కుజగ్రహ స్తోత్రాలు పఠించండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇంకా మిగతా అన్ని విషయాలలోనూ ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్న అన్ని విషయాలలోనూ అనుకూల్యత ఉంది. ఓర్పు మటుకు వదలకుండా ఉండండి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రనామాలు పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారానికి తైలాభిషేకం చేయించండి. శనిగారికి మరింతగా మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఎన్ని రకాలుగా పరీక్షలు కావాలో అన్ని రకాలుగాను పరీక్షలు ఉంటాయి. ఉండడానికి రాహు బాగున్నారు, కుజుడు బాగున్నారు, అలాగే శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. 3 గ్రహాలు చాలా బాగున్నాయి కదా అనుకుంటే శనిగారు బాలేదు, అలాగే గురువుగారి యొక్క పరిస్థితి బాలేదు,
కేతువు యొక్క పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఎక్కువ దాన ధర్మాల్ని చేయించి ఆ వచ్చిన 10 రూపాయల ఆదాయం ఏ రూపకంగా వస్తోందన్నా కూడా అది వెళ్ళిపోతోంది పక్కకి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఎక్కువగా దాన ధర్మాలు చేసేటట్టుగా ఉంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, కానీ శనిగారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా పరీక్షల కాలం అనే చెప్పాలి. ఈ పరీక్షల నుంచి దాటాలి అంటే ఇటు శనిగారి యొక్క బలాన్ని పెంచుకోవాలి, అటు గురువుగారి యొక్క బలాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే గురువు ఆశీస్సులు లభిస్తాయో 100% మీకు పరీక్షలన్నింటినీ మీరు దాటగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే మీ ఇష్టదేవాన్ని బాగా పూజించండి, యోగా చెయ్యండి. లాభాల బాటలో ఉన్నటువంటి రాహుగ్రహానికి కృతజ్ఞతలు తెలియచెప్పుకోండి. లాభాలు ఇస్తూ ఉంటారు ఆయన. 6వ స్థానంలో మీకు ఊహించని విధంగా ఇస్తారు. ఆటంకాలు తగ్గిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఏ పని పట్టుకున్నా విజయావకాశం ఉంటుంది. ధనాన్ని ఇస్తారు, విజయావకాశాలను ఇస్తారు. అన్ని విధాల రాహు బాగున్నారు. కానీ మిగతా గ్రహాల యొక్క పరిస్థితి అంత చాలా బాగా చెప్పుకునే ఎంత బాగాలేదు. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఓర్పు వహించి ఉండండి అని తెలియచెప్తూ ఉన్నాను. శివారాధన చేయండి, తప్పనిసరిగా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. తులారాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము కనిపిస్తూ ఉన్నది. అలాగే అదృష్టవంతమైన కాలము ప్రారంభమయ్యి కొనసాగబడుతూ ఉన్నది. ఇది చెప్పుకోదగ్గ నియమం. ఎంత బాగున్నారంటే ఇటు శనిగారు కానీ, అటు గురువు గారు కానీ, ఇటు కేతువు కానీ 3 గ్రహాలు అద్భుతమైన స్థితుల్లో ఉన్నాయి అంటే ఎంత ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తాయో ఉదాహరణకి తులారాశి వాళ్ళనే చెప్పుకోవచ్చు మనం. అంత బాగుంది పరిస్థితి. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇచ్చే ఫలితం సంతానాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు, కానీ సంతానాన్ని ఇచ్చిన తదుపరి ఇక చక్కటి అభివృద్ధిని ఇస్తారు. ఇంతే తప్ప రాహు వల్ల అంత భయపడిపోవాల్సిన పని అయితే లేదు. మిగతా గ్రహాలు ఉత్తమోత్తమైన స్థితిలో ఉన్న కారణం చేత రాహువు ఇచ్చేటటువంటి ఫలితము చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తమోత్తమైన ఫలితాలని ఆస్వాదించడంలో ఈ తులారాశి వారు చాలా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు ఇచ్చేటటువంటి లాభం ఇంత అంతా కాదు. 9వ స్థానంలో గురువుగారు ఇచ్చే పుణ్యం ఇంత అంతా కాదు. ఇటు లాభము వస్తుంది, ఇటు పుణ్యము వస్తుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు ఇచ్చేటటువంటి ధనము కూడా ఇంత అంతా కాదు. అంటే వెరసి ఏ పక్క నుంచి చూసినా పుణ్యకార్యాలు చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, చేపట్టిన పనిలో విజయావకాశాలు ఉంటాయి, అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. మీ సంకల్పమే మీ యొక్క పని అవడానికి పునాది అవుతుంది, ప్రారంభం అవుతుంది. అంత అద్భుతమైన విషయాలు ఉంటూ ఉన్న కారణం చేత తులారాశి వారికి తిరుగులేని విధంగా ఉంది అని చెప్పచ్చు. లలితా సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. మరింత విజయావకాశాలు అందుకోండి, ఆత్మసంతృప్తిని అందుకోండి. శుభం. వృశ్చిక రాశి వారికి పరీక్షల కాలం అని చెప్పాలి. చాలా వరకు ఓర్పు కలిగి ఉండాలి. వీరికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఏవీ కూడా కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు ఉండాలి. స్థిరచరాస్తుల వృద్ధి కోసము జాగ్రత్తలతో ఉండాలి. తొందరగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, కుటుంబ జీవితం కానీ, సంతానం యొక్క స్థితి కానీ, సంతానం పరంగా వారి యొక్క ప్రవర్తన కానీ, రుణభారాల విషయంలో కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, రాజకీయాల రీత్యా కానీ, పబ్లిక్ రీత్యా కానీ, ఇక ఏదైనా షేర్స్ కొనడం లాంటి రీత్యా కానీ, కొత్త పెట్టుబడులు పెట్టడం రీత్యా కానీ, వాహనాలపై ప్రయాణాల రీత్యా కానీ, అలాగే వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ మీరు ఏ రకమైనటువంటి అంశాన్ని తీసుకున్నా కూడా పూర్తిగా ఓర్పు కలిగే ఉండండి అని చెప్పి తెలియచేస్తున్నాను. ఓం కుజాయ నమః. కుజుని యొక్క నామాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు మీకు మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఈ కుజాయ నమః అనేటటువంటి నామాన్ని చేసుకోండి.
ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనేటటువంటి నామాన్నైనా చేసుకోండి. ఏ విధంగా చేసుకున్నా రాస్యాధిపతి యొక్క బలం మీకు పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం. వీరికి అన్ని విధాలా చాలా బాగుంది. పబ్లిక్ రీత్యా బాగుంది, రాజకీయాల రీత్యా బాగుంది, వాహనాల రీత్యా బాగుంది, ఆ స్థిరాస్తుల రీత్యా బాగుంది, చరాస్తుల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. ఇక ధన ఆదాయం విషయంలో వెనక్కి తిరిగి చూసుకోకర్లేకుండా ఆదాయం బాగా పెరిగింది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా పెరిగాయి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది. మీకు సన్మాన సత్కారాలు జరిగే విధంగా మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తోంది. విద్యలో బాగా రాణిస్తున్నారు, విదేశీయానాలు చేస్తారు. అన్ని విధాల అద్భుతమైన కాలం అనే చెప్పచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు పూర్తి మనశ్శాంతితో ఉంటారు మీరు. ధనుసు రాశి వారికి అంత బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని మరింతగా మానసిక ప్రశాంతత పొందండి. శుభం. మకర రాశి వారికి కొన్ని ఆటంకాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రాహుబలం లేని కారణం, అలాగే కేతుబలం లేని కారణం, గురుబలం లేని కారణం, 3 పెద్ద గ్రహాల అనుకూలతలు లేవు. ఇక ఒక్క శనిగారి బలం మటుకు చాలా బాగుంది. అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అధికమైనటువంటి మనశ్శాంతి కలిగి ఉంటారు. మరి మిగతా గ్రహాల అననుకూలత వల్ల అన్నదమ్ముల విషయంలో అనుకూలత ఉంది, ఏదైనా విషయాలు ఫైనలైజ్ చేసుకోవడంలో అనుకూలత ఉంది. మరి మిగతా విషయాలు కుటుంబ విషయంలో ఎలాగ సంచరించుకోవాలి, మాతృవర్గ రీత్యా ఎలా సంచరించుకోవాలి, మాతృవర్గ రీత్యా శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి అంత ఎక్కువ ఇబ్బంది పడిపోతారు అని చెప్పక్కర్లేదు, పర్వాలేదు అని చెప్పచ్చు. అంటే మేషస్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి కాబట్టి ఇవి బాగున్నాయి. మరి గురువుగారి పరిస్థితి బాలేదు, పంచమంలోనూ బాలేదు, ఇక సప్తమంలో సరి కుజుడు నీచలో ఉన్నారు. అననుకూలత అనేది ఒకసారి ఏర్పడిందంటే అన్ని విషయాల్లోనూ ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే మనశ్శాంతి ఉండదు. అలాగే ఇంకా వివాహాలు కుదరట్లేదు అన్నా కూడా చిరాగ్గా ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు కుదరకుండా అనేది ఒకటి ప్రాణం విసిగినట్టుగా ఉంటుంది. ఓర్పు కలిగి ఉండాలి. ఇక్కడనే మన ఓర్పు ఇది పరీక్షించడమే ఇప్పుడు గురువుగారి యొక్క పని. శనిగారు విజయావకాశాలను ఇస్తున్నారు, విరోచితంగా నిర్ణయాలు తీసుకునేదాన్ని ఇస్తున్నారు. కానీ అవి అమలు జరగాలి, వాటిట్లలో సక్సెస్ రావాలి అంటే కొన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండాల్సిందే. కాబట్టి ఈ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా శివారాధన చేయడం కానీ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం కానీ, ఇంటి ఇలవేల్పుని పూజ చేయడం కానీ, ఇలా దైవభక్తిని అనేక రకాలుగా మీరు చూపించడం వల్ల, భగవంతుడి ముందర ప్రదర్శించుకోవడం వల్ల చాలా వరకు తొందరగా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి రాశిలోకి రాహు వచ్చి ఉన్నారు, సప్తమంలో కేతు వచ్చి ఉన్నారు. ఇది కొంత అననుకూలతకి దారితీస్తూ ఉంటుంది. కానీ పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి బలము అది మామూలు విషయం కాదు, చాలా చాలా అద్భుతమైన విషయం. ఇంత అద్భుతమైన విషయాన్ని మీరు చాలా ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు. ఏలినాటి శని జరుగుతోంది అంటే ద్వితీయ స్థానంలో శనిగారి యొక్క సంచారం అంటే తృతీయ భాగంలో జరుగుతోంది ఏలినాటి శని కుంభరాశి వారికి. ఏ స్థానం అయిపోయింది, రాశి అయిపోయింది, ఇప్పుడు ద్వితీయంలోకి వచ్చింది. మరి రాశిలో రాహు ఉన్నారు. ఇలా 2 రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు గురుబలం వచ్చి ఉంది కాబట్టి వీరంత అదృష్టవంతులు ఇంకోళ్ళు లేరు అని చెప్పచ్చు. అంత బాగున్నాయి గ్రహస్థితులు. అలాగే చతుర్థంలో బుధాదిత్య యోగం చాలా చాలా బాగుంది. బుధుడు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఈ యోగం కూడా కుదిరింది, చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే రుణభారాల రీత్యా కూడా బాగుంది. ఏలినాటి శని సమయంలో ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఉండడం అనేది చాలా అదృష్టవంతమైన విషయంగా తెలియచెప్తూ ఉంటాము. ధన ఆదాయం పెరుగుతోంది. కుటుంబంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా గురుబలం ఆధారంగా అవన్నీ సమసిపోతాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా అద్భుతంగా ఉంది, రుణాల రీత్యా బాగుంది, ఆరోగ్య రీత్యా బాగుంది. ఇలా ఏ రకమైన అంశాన్ని తీసుకున్నా కూడా చక్కటి ఆనందం కలిగించేటటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు
ఎటువంటి మానసిక వేదన లేకుండా సంచరించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ శాంతి కొరకు నవధాన్యాలు దానం చెయ్యండి, లేదా నవగ్రహ పారాయణ చెయ్యండి. శుభం. మీనరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలమే నడుస్తూ ఉంది. వీరికి మాట తీరు చాలా బాగుంటుంది, కుటుంబం చాలా బాగుంటుంది, అనుకోని విధంగా ధనం వస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఏదైనా మీకు వస్తువులు చేయిజారిపోయినట్టయితే వాటిని మీరు మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. అంటే యథాతథంగా పొందడం ఒకటి, మళ్ళీ అలాంటి వస్తువులనే తిరిగి పొందగలగడం ఒకటి. ఏ రూపకంగా అయినా కానీ ఆ పోయిన వస్తువుల యొక్క లోటు ఏదైతే ఉందో ఆ లోటు తీరిపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటి వరకు మీరంటే కక్షగట్టిన వారు మీ మీద అపారమైనటువంటి మిత్రత్వాన్ని చూపిస్తారు. ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే అనారోగ్యాలు సమూలంగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కృషి చేస్తూ 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 ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. ఇలాంటి ఓర్పుతో కూడినటువంటి పనులు చేస్తూ ఉన్నారు కదా, కృషి చేస్తూ ఉన్నారు కదా, ఆ పనులన్నింట్లలోనూ విజయావకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అనారోగ్య విషయంలో సమూలంగా ఇప్పటి వరకు ఉన్నవి తగ్గిపోతాయి, కానీ కొత్తవి రాకుండా చూసుకోండి. ఇది జాగ్రత్తల అంశంలో చెప్పేటటువంటి పరిస్థితి. అలాగే స్థానచలనానికి అవకాశం కనిపిస్తోంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత, గురుబలం లేని కారణం చేత కొన్ని రకాలైన పనులు మొండిన పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి జాగ్రత్తల సూచనలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. పూర్వం కన్నా పరిస్థితులు చాలా చాలా మెరుగై ఉన్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా పెరుగుతాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత మంచిగా పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. అయితే కొంచెం టెన్షన్తో కూడినటువంటి ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది మీకు. దీన్ని సంయమనం చేసుకోవడానికి యోగా చెయ్యండి, చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నామాన్ని చక్కగా భక్తి ప్రపత్తులతో పఠించండి, మరింతగా మీకు మనస్సు ప్రశాంతత కలుగుతుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.